దేనికోసం ఫోన్ చేస్తారు? సినిమాలో యాక్ట్ చేయమని ఫోన్ చేస్తున్నారా? ఫోన్ చేసి చేయాలని చెప్పి రమకృష్ణ బర్త్డే అన్నాడు. ఆమె ఎక్కడో పోయిందంట. హీరో రామచరణ్ గారు కూడా ఫోన్ చేస్తుంటాడు. అత్తమ్మ అంటున్నాడు. ఆయన ఎవరో హీరో. మనం ఎంత ఆఫ్టర్ ఆల్ మనుషులం. అందరు మంచినే. కానీ మేకప్ వచ్చిన హీరో వాళ్ళు. విన్నానా అనిల్? నీ స్మెల్ బందా. చెప్పండి. చిరంజీవి ఫోన్ చేస్తున్నా. ఏమమ్మా చెల్లెమ్మ ఎట్లా? నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ పోయింది. అది తీసుకుందంటే ఆధార్ కార్డు పోతే ఆధార్ కార్డు ఇవ్వలేదు. పొద్దున్న మా డీసీ మహేంద్ర గారు అన్నాడు. ఏం జ్యోతి ఎందుకు హీరో వాళ్ళు అన్నాడు. ఓటర్ లీక్ అంటే అది ఎప్పుడో జమానా పోయింది. ఇప్పుడు మరి కావాలంటే గతానికి చచ్చిపోయిన బతుకులేమంటే లేస్తాడా? లేడు కదా. మరి ఎప్పుడో ఇస్తుంది. నాకు ఆధార్ కార్డు కావాలి, నా పాన్ కార్డు కావాలా, నాకు బ్యాంక్ అకౌంట్ ఉంటే వీరో వెంకటేశ్వరరావు ఫోన్ చేశాడు. బ్యాంక్ అకౌంట్ వేసుకో జ్యోతి. ఆయన ఎర్రగొండ మంచిగా ఉన్నాడు. F2 సినిమా బాగా తీశారు. చాలా చాలా 5 సార్లు చూసా. అది ఇంట్రెస్ట్ సినిమా, మంచి ఫ్యామిలీ సినిమా, చాలా బాగుంది. సినిమాలు ఏమేమి నచ్చినాయి మీకు? F2కి బాగుంది. కథనా సినిమా. ఆయన మాట్లాడినాడు. హీరో వెంకటేష్ గారు ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్, హీరో రామారావు కూడా మాట్లాడినాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా మాట్లాడినాడు. ఏమక్క నీ వాయిస్ చాలా బాగుంది అక్క, చాలా గ్రేట్ అక్క, ఇంత పెద్ద హైవేలో మొగోళ్ళు అక్కపోతున్నావు అక్క. మాకు ధైర్యం అంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళరు. మేము సమాజంలో బయట ఎక్కడ ఉన్నా ఏం కదంటే నేను సేవ చేసుకోవాలా, పబ్లిక్ బంధువు ప్రభు గురించి చెప్పుకోవాలా. నేనన్నా ప్రభు రాకుతుంది. ఎప్పుడు వచ్చినప్పుడు నేను రాక చూపించాడు. కానీ ఎప్పుడు వచ్చే తెలియదు. వస్తాడు, ఎప్పుడు వస్తాడు తెలియదు. సట్రస్ వస్తుంది, కళ్ళు మూసుకొని వస్తాడు. రేపుకోవచ్చు అందరిని. మా సతీష్ గారి పాస్టర్ అంత పాస్టర్ గారు ఎక్కడ లేవు. 55 రోజుల్లో చర్చి కట్టించుకుని అంత గ్రేట్ మందిరము. ఆ చర్చి కాడ వెన్నుకు 10 వారాలు అయితే పోవాలని ట్రై చేసిన. కానీ నా తండ్రికి నేను కానికి వేసుకొని ఎంతో అంత వేసుకుంటున్నాను. ఎర్రగడ్డ చర్చిలో వేసుకుంటున్నాను. కానీ దేవుడు అనేది కొన్ని పాసలు కూడా తప్పు చేస్తున్నారు. దేని చెప్పుకొని పేరు చేసుకున్నాను. కొంతమంది తాగుతున్నారు. ఒరే బక్కడా మాట్లాడరా, నువ్వు మాట్లాడుతున్నా చెప్తారా? F2 సినిమాలో మీకు వెంకటేష్ గారి నటన నచ్చిందా, వరుణ్ తేజ్ గారి నటన నచ్చిందా? ఎవరు యాక్టింగ్ అంటే బాగా వరుణ్ జ్యోతి బక్కోడు బాగుంటాడు. వాళ్ళు చండ ఇష్టం. ఇది సాయి పల్లవి కూడా ఫోన్ చేసింది. అమ్మా ఎట్లున్నామ్మా, నువ్వు నా ప్రాణం అమ్మ, మా అమ్మ కంటే ఎక్కువ నువ్వు అంటున్నారు. ఫోన్ చేస్తుంటారు. కానీ కొంతమంది నా గురించి ఏదో మాట్లాడుతుంది ఏమో అనుకున్నాను. రియల్గా మాట్లాడుతున్నారు. అప్పది మాట్లాడు నోరు మా అమ్మ అయితే నా ప్రభు నన్ను కొత్తాడు. ఏనన్నా వాడు ఎంత పెద్ద హీరోని చిరంజీవి ఫోన్ చేసి సరే అక్క బాగున్నా చెల్లెమ్మ ఎట్టున్నామ్మా కొద్దిగా బ్యాక్ చేసి నోరు మంచిగా ఉంటే ఊరు మంచిది. ఏనా? అవునమ్మా. రామచరణ్ గారు రాత్రి ఫోన్ చేసి అత్తమ్మ నా నిన్న పొద్దున ఫోన్ చేసి అత్తమ్మ గుడ్ మార్నింగ్ హ్యాపీ బర్త్డే చెప్పవాను. ఎప్పుడో పుట్టినరోజు ఎప్పుడో నువ్వు వచ్చి నా కేక్ ఇచ్చేది, నువ్వు వచ్చి కేక్ చెప్పేది హ్యాపీ బర్త్డే. అది ఎవరో నిజమంతా అబద్ధంతో వాళ్ళకి ఇరక హ్యాపీ బర్త్డే టు అని చెప్పాను. థ్యాంక్ యూ అత్తమ్మ, నీ బ్లెస్సెస్ ఉంటే బాగుంటుంది. కానీ చిరంజీవికి రామచరణ్ గారికి పిల్లలు కావాలని కోరుకుంటున్నాను. హీరో మిస్సెస్ కూడా నా అమలక్క కూడా ఫోన్ చేసింది సాయంకాలం. తింటున్నానే పెట్టాక అన్న పెట్టే మాట్లాడు జ్యోతి, నువ్వు చాలా మంచిదాను, నీ గ్రేట్ రా, నువ్వు మంచిగా నువ్వు గొప్ప కొడుకు ఎట్టున్నా, నవీన్ కుమార్ ఎట్టున్నారా అడుగుతున్నాడు. కానీ నాకు ఇంతదాకా హెల్పింగ్ కాలేదన్న ఫీలింగ్ అని నాకు రాకపోయినా సరే నాకు బంగారు కొడుకు కదా ఆ ఫీలింగ్ ఉండదు. ఏనా? వాడు మొగోడు, ఆరోడు కాదు, మొగోడు కదా, వాడు ఇష్టపడితే మొగోడు. కానీ అట్టకి ఎదురులే మొగోడిని మంచి ఫ్యామిలీ అన్నాడు కాబట్టి వాడు మొగోడు. కానీ ఒక తల్లిగా బాధ్యత నాకు ఉంది కాబట్టి పెట్టాలి. దేవుడు ఇస్తాడు, పెడతాను. అమ్మలక్క అఖిలానికి కూడా పెళ్ళి ఎంగేజ్మెంట్ ఖాయమైందంట. ఫోన్ చేసి అమ్మల అమ్మాయి పేరు ఐశ్వర్య అని చెప్పింది. చాలా హ్యాపీ. వాళ్ళ కుటుంబం అంతా మంచి హెల్పింగ్ నేచర్ కుటుంబం, చాలా మంచిది. చైతన్య గారి గురించి వాడు ఫోన్ చేస్తే నాకు చైతన్య గారు ఫోన్ చేసి అమ్మ జ్యోతిమ్మా బాగున్నామ్మా ఎట్టున్నామ్మా, నీ ఇంటికాడికి కోసం నాకు సేమే చేసి పెట్టాను, నాకు చాలా ఇష్టం అమ్మా, చికెన్ చేయమ్మా, నీ కాలు కడిగి నీళ్ళు తాగాలమ్మా అంటున్నాడు. ఆ ప్రభుకి కోటి వందనాలు. ఎంత ప్రేమతో వచ్చిందంటే ఆ ప్రభుకు కోటి. నా నుంచి మాటలని గొప్ప చెప్పుకోను. ఏనా? నా నుంచి గొప్పను. వాళ్ళు ఫోన్ చేసి అమ్మ ఎట్లున్నామ్మా, నా చేతన అమ్మల సమంత కూడా ఫోన్ చేస్తున్నాయి. అమ్మ ఎట్లున్నామ్మా బాగున్నావు అంటున్నాయి. ఒక్కోసారి ఏడిపిస్తారు, ఒకసారి నాగిస్తారు. కానీ ఈ టార్చర్ మాత్రం నాకు వద్దు. ప్రేమతో మాట్లాడండి, ప్రేమతో ఉంటా. ఎందుకంటే నేను ప్రేయలో కూర్చున్నాను కాబట్టి నాకు మనశ్శాంతి కావాలి. నాకు చెప్పి చెప్పి కొంచెం దొమ్మిన నొప్పి అనిపిస్తుంది. ఎందుకంటే టైంకి ఫుడ్ తినం కాబట్టి. మీకు ఏ సినిమా హీరోల్లో ఎవరంటే బాగా ఇష్టం మీకు? హీరోల్లో హీరోయిన్లో కూడా హీరో కానీ హీరోయిన్లు కానీ ఎవరంటే బాగా ఇష్టం మీకు? నా ప్రభు తప్ప నాకు ఎవరు ఇష్టం లేదా. నా కన్న కొడుకు కూడా పక్క పెడతాను. నా ప్రభు తప్పనే నా కొడుకు వచ్చింది. నా ఫస్ట్ నా గాడు, నా ప్రభు. ఆయన లేకుండా ఈ జన్మ ఏ బారు ఇంత పెద్ద హైవేలో నేను ఒంటరి బతకలేను. ఏమని? అవును. కేజీఎఫ్ సినిమా చూసారా? కేజీఎఫ్ నిన్న చూశాను నైట్ షో. ఎలా ఉంది? చాలా బాగుంది. రాజశేఖర్ అంటే ఆయన
రాజశేఖర్ చనిపోయిన చెట్లు చనిపోయిన వాళ్ళు చావలేదు, చంపేశారు. అది ఎవరని చెప్పను. ఆ రోజు ఆయన చచ్చిపోయినప్పుడు నేను గుంటూరు కాకంతోట్లో ఉన్నా. ప్రే చేసుకొని వచ్చి 4 రోజులు అక్కడ ఉన్నాను. ప్రేలో ఉండండి వచ్చాను. వాళ్ళందరూ రైల్వే స్టేషన్లో విజయవాడలో రాజశేఖర్ వెళ్ళి పారిపోయినాడు, రాజశేఖర్ తప్పిపోయినాడు. ఏదో నాకు అంత షాక్లో ఉన్నా. అందుకని ఉపవాస పెళ్ళి ఉన్నాం కదా, నెల ఒప్పున్నాం కదా, చచ్చిపోయినాను. ఏంది ఈయన చచ్చిపోయిన సీఎం గారు రాజశేఖర్ గారు చచ్చిపోయిందండి, ఏంటి పద్ధతి అమ్మని 5 days నన్ను అన్నం ఏందో తెలియదు, విపరీతం ఘోరంగా చేశాను. అసలు ఆయన రావడం ఏంటి, అది ఎవరో బాంబ్ స్క్వాడ్ పెట్టారు. అది ఎవరని చెప్పను, అది కుట్ర, ఆయన చావు కాదు. అది ఒకటి నిన్న సినిమా చూశాను. జగన్ గారు కూడా ఫోన్ చేసి అడిగాడు, వాడు ఇప్పుడు తాగుబోతున్నాడు. తాగుదు, ఓ తండ్రిగా కొడుక వానికి నామం నిలబెట్టుకోవాలా. ఈసారి కాబోయే సీఎం కాబట్టి జగన్ గారు కూడా పార్టీ గెలుస్తున్నారు కాబట్టి వాళ్ళమ్మ విజయమాన్యాన్ని కలవాలా, వాళ్ళ భార్య పిల్లలు కూడా బాగుండాలా. సినిమా పోయినా కానీ మనశ్శాంతి లేదా. సెల్ఫీ అంటే ఏముంటుందా, నా నుంచి తీసుకొని నా డబ్బులు లాక్కొని తిన్నట్టుంటుంది. ఏదా అనిల్, నా ఫుడ్ నేను లాక్కొని తిన్నట్టుంటుంది తెలుసా. ఒక అమ్మ ఇంత కష్టాలు ఉంది, ఇంత బాధపడుతుంది, బలి కొట్టుకోలేదు, తప్పు ఏం తలవంచను ఎసాలం. మీరు రాజకీయాల గురించి బాగా చెప్తున్నారు కదా, రాజకీయాల గురించి బాగా చెప్తున్నారు కదా. కేసీఆర్ కూడా సీఎం గారు కూడా నా పార్టీలో అవును కదా, జగన్ పార్టీలోకి చేయమన్నారు. ఏ పార్టీ అయితే ఏమొస్తుంది, పైన పటాన్ లోపల నీతిగా నిజాతున్నా ఏనా, మనమెంత మన బతికెంత. రాత్రి ఏం తిన్నా పొద్దునే ఏం తింటాం అని ఎవరు చెప్పరా, అది ఆ టయానికి ఏమవుతుంది అది ఏమని చేస్తాను అడిగే క్వశ్చన్ కాదు. అది ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరందరూ బతున్నారు కానీ పైగినప్పుడు నా స్వామి రంగ అగ్గిలేసి పోతాడు. ఏదన్నా 3 పార్టీలు బాగా బలోపేతంగా ఉన్నాయి కదా. ఏ పార్టీలో, జగన్, రాజశేఖర్, కేసీఆర్. ఆంధ్రాలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఏమన్నా అంత ఏవో మన చదివింత మనం అంటే టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన. ఒకటి చెప్తానా, ఏ పార్టీ నువ్వు ఎంత తినగలుగుతా అంటే ఏం చెప్తాను, నీ కడుపు తగ్గినట్టు తింటావు. ఏనా అనిల్, నీ కడుపుకి ఎందుకు వస్తా అతి కాసిపడదు కదా, అతి కాసిపడిన అనుకో కక్కుతో వాంతికొస్తాయి, జ్వరం వచ్చి బెడ్ మీద అనుకుంటావు. నీ పార్టీలో నువ్వు రాజకీయం చేయి, ఒప్పుకోలే కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఏమని అది సీఎం గారు కేసీఆర్, చంద్రబాబు శేఖర్ కూడా అడిగంట, అందరూ మీ లైఫ్ మీ ఇష్టం, మీద హ్యాపీనెస్ ఎవరి ఇష్టం వాళ్ళు అన్నారు. అందుకే పబ్లిక్ రోడ్ మీద వచ్చి పిల్లలంతా తాగి తెగితే చెడిపోతున్నారు. ఇది నచ్చలేదు ఒక విషయంలో. కానీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాడు, చాలా హ్యాపీ. వాళ్ళ ఊళ్ళే వెనక కేసీఆర్ తిట్టారు, బాధపడిన వరే మొన్న కొడుకులా వాళ్ళ కన్నం పెట్టే తిన్నాక కక్కి మళ్ళీ కక్కుతో వాంతి చేసుకుంటే మళ్ళీ ఏంటి తిట్టానంటే వాడు ఏం పెట్టాడు ఎంతకైనా సరే ఎవరు ఇష్టం వాళ్ళు ఉండదు కాదని చేస్తున్నాడు, న్యాయం చేస్తున్నాడు. సీఎం గారు కేసీఆర్ మంచి చేస్తున్నాడు. నిన్న ఫోన్ చేసి అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా చెల్లెమ్మా బాగున్నావా చెల్లెమ్మా అంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. ఏనా కడుపు నిండిపోయింది, ఏమని పొట్ట నిండిపోయింది. ఒక సీఎం గారు కేసీఆర్, చంద్రశేఖర్ గారు నాకు ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ అమ్మా జ్యోతిమ్మా బాగున్నా, బెంగపేటకి రా అమ్మా కలవమ్మా నీకు హెల్ప్ చేస్తాను, నాకు ఎంత హ్యాపీ అనిపి. వాళ్ళు ఆయన హెల్ప్ చేయకుండా నాకు సరే ఆయన ఎంత హ్యాపీ మాట్లాడు చేస్తాను. విజయమ్మ గారు ఫోన్ చేసి వాళ్ళ భార్య గారు లక్ష్మమ్మ ఫోన్ చేసి అమ్మ నా బిడ్డ కంటే ఎక్కువ నువ్వు నా ప్రాణం ఏం జ్యోతి, తిన్నావమ్మా ఎట్టున్నావమ్మా, నువ్వు రావి జ్యోతి నా ఇంటికాడ నా ఇంట్లో ఉండరా అన్నారు. అంతకంటే భాగ్యమా, ఇంత మంచిగా ఎవరికన్నా వస్తుందా. తర్వాత ఏ సినిమాలు చూడబోతున్నారు మీరు? ఏ హీరో సినిమా చూడాలి? ఏ హీరో సినిమా వస్తే చూస్తారు? తర్వాత ఏ హీరోగా నాకేం పెట్టలే, ఏ హీరోని పెట్టలే. సాయిపాలకు ఫోన్ చేసి అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా బాగున్నావమ్మా నువ్వు నా ప్రాణం అమ్మా, మా అమ్మ కంటే ఎక్కువ నువ్వు చాలా హ్యాపీ. అది సాయిపాల హీరోయిన్, అది బాగా డాన్స్ చేస్తుంది. వాడు ఆ హీరో గారు ఏం పేరు వెంకటేష్ ధనుష్ గారు. చాలా మంచోడు, చాలా అమాయకుడు, చాలా మంచోడు. వాళ్ళ సినిమా అంటే కొద్దిగా ఇష్టం. అది ఏ సినిమాది, సాయిపాల తీసింది ఫిదా. ఫిదాలో కత్నా చేసేవాడు, చాలా మంచి భయపడుతుంది. హీరో వెంకటేష్ గారిని మాట్లాడితే చాలా మంచోడమ్మా జ్యోతిమ్మ, చాలా ఇన్ఫ్లుయెన్సర్. ఆ హీరో బక్కాబంగోతున్నాడు రామ్ తేజ్, రజనీకాంత్ కూడా ఫోన్ చేశారు. ఆయన గ్రేట్ ఫ్యాను, మంచి హెల్ప్ చేశారు. హీరో రజనీకాంత్ అంటే ఫేమస్. ఆయన పేట బల చేశాడు 3 సార్లు చూసారా, సూపర్ ఉంది. ఆ డ్యాన్స్ ఆ వయసులో, ముసలి వయసులో కూడా అంత క్యాక్ చేశారు. స్కూల్ పిల్లలు పెట్టుకొని మెయింటైన్ చేసి వండి పెట్టడం, జైల్లో ఉన్నాను చాలా మంచి ఇచ్చారు. యాక్టింగ్ అది డ్యాన్స్ అంటే కొంచెం మంచి హెల్పింగ్. ఒక్క మంచికి ఎన్ని కోట్లు పోయినా పోయి నరకానికే మంచి పేదవాళ్ళకు హెల్పింగ్ చేశారు. పైన పటాన్ లోపల అవుతుంది కానీ ఎవడేం పెట్టలే.
మీకు బయట ఎవరైనా సహాయం చేస్తారా? అంటే సినిమా వాళ్ళ నుంచి కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ ఎవరైనా సహాయం చేస్తారా? చేయరా? చేయాలని కోరుకుంటున్నారా ఎవరన్నా? కోరుకుంటున్నారు, వచ్చి కలవాలనుకుంటారు. నిన్న జూనియర్ ఎన్టీఆర్ అమ్మ ఫోన్ చేశారు. ఆయన చిన్న కొడుకు పేరు రామచరణ్ రామారావు. ఆయన ఫోన్ చేసి, అమ్మ బాగున్నాడమ్మా, జ్యోతమ్మా ఎలా ఉన్నామ్మా, నేను రూమ్ కాడికి కావాలమ్మా, నీకు హెల్ప్ చేశానమ్మా చెల్లెమ్మా, అమ్మ అక్క బాగున్నారా, నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారా, ఆయన నాకు హెల్ప్ చేసి నేను గమనించాను. ఇప్పుడు ఫోన్ చేసినవాడు హీరో గారు ఫోన్ చేసి నాకు హ్యాపీనెస్. ఏనా ఈ పిల్లలు ఎంతమంది నాన్న అంటే నా కొడుకు కూతురమ్మా అన్నాడు. ఎన్టీఆర్ కూడా ఫోన్ చేశారు. బాలకృష్ణ మాత్రం ఫోన్ చేయలేదు, ఎప్పుడో సార్ ఫోన్ చేస్తుంటారు. చిరంజీవి మాత్రం ఫోన్ చేస్తుంటారు. చెల్లెమ్మా నేను జ్యోతమ్మా హీరో నాగార్జున అందరు కలిసి షూటింగ్ చేస్తున్నాం రావమ్మా చూడాలన్నాడు. ఆడు వచ్చి నా రాయి తీసుకొని నేను కొట్టుకున్నట్టు తలకే. మనకి ఇండస్ట్రీ సినిమా నచ్చాను, ఎందుకంటే అలవాటు వాళ్ళకు మనకు నచ్చదు. చాలా థ్యాంక్స్ అమ్మా. మా సుమన్ టీవీ ఛానల్కి వచ్చి మీ యొక్క విలువైన టైంను మాకు ఇచ్చి మీ యొక్క వ్యక్తిగత విషయాలు కానివ్వండి, బయట విషయాలు కానివ్వండి తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే, బయట మీకు ఎవరు సహాయం చేసినా చేయకపోయినా కానీ మా సుమన్ టీవీ తరపు నుంచి మీకు బహుమతి. థ్యాంక్ యూ. దీంట్లో ఒకటే ఉన్నది లోటు. ఒరే బిలపుగా అబ్బా ఇది జ్యోతమ్మ గారి యొక్క అంతరంగం. అనిల్ సునీల్ ఒకటి మీకు అందరూ చెప్తున్నా, మీరు ఎవరో నాకు తెలియదు, మెయిన్ ఒక ఐవారు ఒక కర్నూలు నుంచి ఒక గొప్ప ఫ్యామిలీ నుంచి ఇక్కడికి వచ్చి డ్యూటీ చేసినందుకు అందరికీ 1,00,00,000 ప్రభు 1,00,00,000 1,00,00,000 బంగారు పగు. ఇక్కడ స్టూడియో కాడికి సుమన్ ఛానల్ కాదు. సుమన్ హీరో అంటే నాకు చాలా ఫేవరెట్. ఆయన ఎర్రకొండేడు చాలా హ్యాపీ, చాలా ఇష్టం. ఇప్పుడు బాగా ఆవిపోయినాడు. మేఘసారి సుమన్ గారు అంటే చాలా ఇష్టం, అభిమానం. కానీ ఫొటోస్ ఉన్నాయి ఫోన్లో. మరి ఎవరో నొక్కేశారు, దొంగనా కొడుకు నొక్కేశారు. కొమ్మలు పండుగప్పుడు ఎవరో కొట్టేశారు. బ్యాగ్ 10,000 నొక్కేశారు. 2 తొల బంగారు కూడా నొక్కేశారు. దొంగనా కొడుకులు. ఏంటి దొంగనా కొడుకులు? నా పళ్ళు బాలే కదా. బాగున్నాయి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకురా మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్రతి పిల్లలు బాగున్నాను కోరుకుంటే ఆ గన్నం ఇచ్చినందుకు దేని పదవులు 1,00,000. మీరందరూ ఏ కులాన్ని ఆశించి కానీ చర్చికి కోమటోళ్ళు తురుకోళ్ళు బాపడం ప్రభు రాకతోంది, సమీపం ఉంది. అది ఎప్పుడొచ్చి నేను చెప్పను. నేను కూడా మంచినే, మట్టిలో పురుగు లాంటిది, ఓ తల్లి బిడ్డని. ఏనా ఇస్తాను. మీ తల్లిదండ్రులకు పిల్లలకు జాగ్రత్త చూసుకోండి. నో స్మోకింగ్, నో డ్రింకింగ్. టీచర్లు కూడా గౌరవించండి. టీచర్లు కూడా పిల్లలకు స్పూన్ చెప్పట్లేదు, క్లాసెస్ చెప్పలేదు. ఏ పోలీసులకు సక్కలేదు, ప్రతి ఒక్కరు మంచిలే. ఏనా అరేసాను. ప్రతి ఒక్కరు సిన్సర్ ఉన్నారా? ప్రతి ఒక్కరు కేసీఆర్ చీమి గారు కొడుకు కూడా బిడ్డ కూడా మన కేసీఆర్ కవిత గారికి ఫోన్ చేసి నేను వెళ్ళిపోతున్నా కానీ పిచ్చెక్కిన మెంటలోనే చాలా బాధపడినా. కోర్టు ఉంటే బలుస్తుంది ఆమె. ఒక ఆడదాని, ఒక అక్కని, ఆమెకు ఒక కూతురుంది. కానీ ఇట్లా మాట్లాడితే నేను గంట చెవులు ఏడ్చాను. ఆమె ఎవరో నాకు తెలియదు, కేసీఆర్ బిడ్డ చీమి బిడ్డ. ఇట్లా మాట్లాడి నాకు నచ్చలే. కానీ మళ్ళీ పొద్దున్న ఫోన్ చేసి అక్క బాగున్నావు అక్క జ్యోతక్క అంటే నాతో ఆడుకుంటా. నేను చిన్నపిల్లనే, నేనన్నా ఎసను. ఒక ఆడదానికి ఒక ఫీల్ అయితే, ఒక తప్పు చెప్పినా నాకు ఇష్టం. ఐ డోంట్ కేర్. మీరందరికీ 1,00,00,000, దేనికి 1,00,00,000, ప్రభుకు వందనాలు. కళ్ళు మూసుకొని ప్రే చేసాం. కళ్ళు మూసుకో ప్రే చేసా. ప్రభా సోతం నీ బంగారు పాద కోరుకున్నావా ప్రభా, నీ తప్ప నాకు ఇక్కడ ఎవరు లేకపోవా, ఇంత పెద్ద హైదరాబాద్లో పెట్టేపోవా. ఈరోజు శుక్రవారం రోజు ప్రతి ఒక్కరు TV 9 సాక్షి ఛానల్ని ఫోన్ చేసి ఒకటే సత్యాసిన పోవా సోతం పోవా, నీకు అలసిపోయిన పోవా, అబాగి రామ అమ్మకు మూర్ఖాన్ని పోవా సోతం పోవా. అందరితో ఎవరు నిరుని పోవా, అందరితో నా కొడుకు ఎక్కడ మంచిగా ఉన్నందుకు నాకు వచ్చేది సీమి గారు కలుసుకున్న సీమి కుటుంబం కూడా మంచిగా, నా కొడుకుకి కూతురికి వాళ్ళ మనవరాలకు వాళ్ళ అమ్మ పేడకు అందరికి మంచిగా ఉన్నవా. ప్రతి పిల్లలు బాగున్న పోవా, ప్రతి ఒక్కరు బాగున్నా. పోయినప్పుడు స్వర్గానికి వెళ్ళాలని కోరుకున్నా. మా సతీష్ అన్న చర్చి పాసకి ఆయన కూడా 2 కొడుకున్న పోవా, వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా ఉన్నారు. నాకు చేసే చెవులు 1,00,00,000 పోవా. నీ రాకతోంది ఇక్కడ ఉన్న తేజ జీవనాలు కూడా మంచిగా నడుచుకొని పోవా. ప్రతి ఒక్కరు చిరంజీవి గారు, నా రామచరణ్ గారికి, ఈయన నాగ గారికి, పవన్ కళ్యాణ్కి, విష్ణు గారికి, మనోజ్ గారికి అందరికీ 1,00,00,000 ప్రభుత్వానికి కొనుక్కొని ప్రే చేసుకొని అందరు మంచిగా ఉన్నారని కోరుతూ వేసినామన్న 10 బంగారు పాదలకి వేసినామన్న ప్రతిమాని అడి పెట్టుకున్నాను తండ్రి. చూసారు కదా ఫ్రెండ్స్, జ్యోతి అమ్మ గారి యొక్క జీవిత కథ. ఎవరు తప్పుగా అనుకోకండి. ఆవిడ యొక్క అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే మేము అడిగే ప్రతి ప్రశ్న కూడా ఇప్పటి వరకు. మీరు యొక్క సూచనలు సలహాలు మాత్రం ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.